తమిళనాడు రాజకీయాల్లో చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. చివరకు ఈ పరిస్థితులు అన్నా డిఎంకే నిట్ట నిలువున చీలిపోయే దిశగా వెళ్తున్నాయా అన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. అధికారం చేపట్టేందుకు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు టీవీకే అధ్యక్షుడు విజయ్కి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడి వైపు నుండి వస్తారు అన్న దానిపైన చర్చ నడుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ కూడా తమిళనాడులో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ హైకమాండ్ సంతృప్తిగా లేదు అన్న ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే కేరళలో కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టిన నేపథ్యంలో పక్కనే ఉన్న తమిళనాడులో కూడా కాంగ్రెస్ మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పడడానికి బీజేపీ పెద్దలకు ఇష్టం లేదు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వకుండా టీవీకేకు అన్నా డిఎంకే మద్దతు ఇవ్వాలి అన్న ఒత్తిడి బీజేపీ పెద్దల నుంచి కూడా అన్నా డిఎంకే నాయకత్వం పైన వస్తోంది అన్న ప్రచారం ఉంది. అయితే టీవీకేతో కలిసేందుకు అన్నా డిఎంకే అధ్యక్షుడు పళనిస్వామి మాత్రం సుముఖంగా లేరు. కొత్తగా వచ్చిన ఒక పార్టీకి మద్దతు ఇస్తే ఇక భవిష్యత్తులో అన్నా డిఎంకే అన్నది సొంతంగా నిలబడడం సాధ్యం కాదు. టీవీకేకి ఒక బి పార్టీ లాగా మారిపోయే అవకాశం ఉంటుంది. అన్నా డిఎంకే భవిష్యత్తుకు ఏమాత్రం ఈ పరిణామాలు సరైనది కాదు. కాబట్టి టీవీకేకు మద్దతు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నది పళనిస్వామి అభిప్రాయం. అయితే పార్టీ అధ్యక్షుడిగా పార్టీ భవిష్యత్తు గురించి ఒక కొత్తగా వచ్చిన ఒక పార్టీ కిందికి వెళ్ళిపోవడం ఏంటి, దశాబ్దాలుగా రాజకీయం చేసి అన్న అభిప్రాయంతో పళనిస్వామి ఉన్నప్పటికీ కూడా 47 మంది ఎమ్మెల్యేలు దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు మాత్రం లేదు. ఇప్పటికే 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం. ఇప్పుడు టీవీకేనే సొంతంగా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు బెట్టు వీడి ఆ పార్టీతో కలవడం వల్ల అధికార పక్షంలో ఉండడం వల్ల మంచే జరుగుతుంది అన్నది దాదాపు 30 మంది ఎమ్మెల్యేల అభిప్రాయంగా చెప్తున్నారు. టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు ఒత్తిడి చేస్తున్న ఈ 30 మంది ఎమ్మెల్యేలకు మాజీ మంత్రి షణ్ముగం నాయకత్వం వహిస్తున్నారు అన్న ప్రచారం ఉంది. అయితే షణ్ముగం పైకి కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా పశ్చిమ తమిళనాడులో కోయంబత్తూరు జిల్లాలో ఆర్థికంగా రాజకీయంగా అంగబలంగా పరంగా అన్నింటిలోనూ స్ట్రాంగ్ గా ఉన్న వేణుమణి మొత్తం వెనుకొండి ఇదంతా నడిపిస్తూ ఉన్నారు. ఆయన దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఆయన కనసన్నల్లో ఉండగా మరో 10 మంది ఎమ్మెల్యేలు షణ్ముగం చూపుతున్నట్టుగా వింటున్నారు. సో మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇవ్వాల్సిందే అన్న ఒత్తిడి తెస్తున్నారు అన్న ప్రచారం కూడా ఉంది. మంగళవారం కూడా సమావేశం జరిగింది. మద్దతు ఇవ్వాలా లేదా అన్న దానిపైన అక్కడ పళనిస్వామి విముఖత వ్యక్తం చేయడంతో ఒక నిర్ణయం తీసుకోలేదు. బుధవారం కూడా సమావేశం జరుగుతుంది. ఈ రోజు ఒక నిర్ణయానికి రాకపోతే, పళనిస్వామి అంగీకరించకపోతే ఈ 30 మంది ఎమ్మెల్యేలు చీలిక వర్గంగా ఏర్పడి టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు కూడా దాదాపు సిద్ధమైనట్టుగా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో పనిచేశాం. ఇప్పుడు అధికార కూటమిలో చేరితే మంచి గౌరవం ఉంటుంది, అధికారం కూడా కలిసి వస్తుంది, దాంతోపాటు మంత్రి పదవులు కూడా వస్తాయి అన్నది వేలుమణి నాయకత్వంలోని ఎమ్మెల్యేల అభిప్రాయంగా చెప్తూ ఉన్నారు. కానీ పళనిస్వామి మాత్రం ఇప్పటికీ కూడా అందుకు సుముఖంగా లేరు. తమిళనాడులో కూడా కాంగ్రెస్ అధికారం పంచుకునే పరిస్థితి ఉండకూడదు అన్నది బీజేపీ నాయకత్వం ఆలోచనగా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పళనిస్వామి వాదనకు ఎమ్మెల్యేల వాదనకు పొంతన కుదురుతున్నట్టుగా కనిపించడం లేదు. సాధారణంగా అధ్యక్షుడు అనే వ్యక్తి పార్టీ సొంతంగా నిలబడాలి అన్న కోణంలో ఆలోచించవచ్చు. కానీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ప్రతిపక్షంలో 5 ఏళ్ల పాటు పనిచేసిన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇంకో 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో కొనసాగాలి అనుకోరు. పైగా అక్కడ అన్నా డిఎంకేకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. 2వ స్థానం డిఎంకేకి వచ్చింది. ఇప్పుడు అన్నా డిఎంకే పరిస్థితి ఏంటి అన్న అభిప్రాయం కూడా ఉంది. సాధారణంగా ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఏమనుకుంటారు, మనం అధికార పక్షంలో ఉంటే, ప్రభుత్వంలో ఉంటే మనకి మంచి జరుగుతుంది అన్న మేరకు మాత్రమే చాలా మంది ఎమ్మెల్యేలు ఆలోచించే అవకాశం ఉంటుంది. పార్టీ అధ్యక్షుడు ఆలోచించినంత బ్రాడ్గా ఆలోచించే పరిస్థితులు ఉండవు. కాబట్టి పళనిస్వామి అంగీకరించకపోతే అన్నా డిఎంకేలో స్ప్లిట్ అన్నదైతే దాదాపు ఖాయంగా కనపడుతోంది. లేదంటే బీజేపీ పెద్దలు జోక్యం చేసుకొని పళనిస్వామిని కూడా ఒప్పించి టీవీకేతో అన్నా డిఎంకే కలిసేలాగా చేస్తారా అన్నది చూడాలి. అయితే టీవీకేతో అన్నా డిఎంకే కలిస్తే మాత్రం ఇక అన్నా డిఎంకే ఉనికి అన్నది భవిష్యత్తులో ఏ దిశగా వెళ్తుంది, ప్రమాదంలో చిక్కుకుంటుందా, తన ఉనికే కోల్పోయి డిఎంకే వర్సెస్ టీవీకే ప్లస్ అన్నా డిఎంకే అన్న పరిస్థితులు ఏర్పడతాయా చూడాలి.